చిలకమ్మ తన ప్రాణంగా చూసిన కూతురికి స్వయంవరాన్ని ఏర్పాటు చేసింది. అందమైన, ప్రతిష్టాత్మకమైన వరుణ్ణి ఆహ్వానించేందుకు అనేక మంది దగ్గరకు వెళ్ళింది. కాని అందరూ తమ అందం, గర్వంతో చిన్నచూపు చూశారు. చిలకమ్మ వాటిని లెక్క చేయలేదు. నా కూతురు డెసిషన్స్ తీసుకునే వయస్సులో ఉంది అని అనుకుంది. స్వయంవరం రోజు అందమైన మామిడి తోటలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రతి జంతువు హర్షధ్వానాలతో వచ్చారు. కూతురు నిశ్చయంగా వరుణ్ణి ఎంచుకుంటుందని అందరూ అనుకున్నారు. కాని ఆమె అందరినీ దాటుకుని చివర మూలన కూర్చున్న నిశ్శబ్ద గోరింకబాబుని చూస్తూ నవ్వింది. అతని చీకటి బొడుగులు, తక్కువ శబ్దం, కాని నిగూఢమైన హృదయం ఆమెకు నచ్చింది. మాల వేసింది అతని మెడలోకి. అందరూ ఆశ్చర్యపోయారు. అవమానమొచ్చినట్టుగా బయటకు పోయారు గర్వంతో వచ్చిన పక్షులు. చిలకమ్మ మొదట తలవంపు వేసింది. కాని కూతురి ఆనందాన్ని చూసి అర్థం చేసుకుంది. సౌందర్యం కన్నా మనసు ముఖ్యం. ఆమె కూతుర్ని ఆలింగనం చేసుకుని కన్నీటి పల్లకిలో ముద్దు